హాయ్ అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు షైనీ శివాని. ఈరోజు షైనీ శివానీలో మీకు నేను నన్నారి ఎలా కలుపుకోవాలో మీకైతే నేను చూపిస్తాను. మరి నన్నారి ఎలా కలుపుకోవాలో చూసేద్దామా? నన్నారి నేను మార్కెట్లో తెచ్చుకున్నానండి. ఇదే అండి నన్నారి. ఫస్ట్ మనం ఎన్ని గ్లాసులు అయితే కలుపుకోవాలనుకుంటామో అన్ని గ్లాసుల్లో మనము ఒక్కొక్క గెంట అయితే నన్నారి మనం వేసుకోవాలి. దీన్ని నన్నారి లేదా సుగంధ అని కూడా అంటారు. ఇది వచ్చేసి నేను ఊరామారిగ్గా వేస్తున్నాను. మీరు కావాలి అంటే గెంటితో కొలతలు వేసుకోండి. తర్వాత మనము ఇంట్లో నేను తయారు చేసిన నిమ్మపాకాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక్కో గ్లాస్లో నేను 2 గంటల చొప్పున వేసుకుంటున్నాను. అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు మీకు కావాలంటే పెంచుకోవచ్చు, లేదా 1 గంట అయినా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనము అన్ని గ్లాసుల్లో కూడా నిమ్మపాకాన్ని వేసి కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మనము నానబెట్టుకున్న సబ్జా గింజలను అయితే మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్ని గ్లాసుల్లో కూడా మనము ఒక్కొక్క స్పూను సబ్జా గింజల్ని మనం కలుపుకుందాము. ఇప్పుడు మనము నెక్స్ట్ అయితే వాటర్ని మనము అన్ని గ్లాసుల్లో కూడా యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ ప్లేస్లో మీకు కావాలి అంటే మీరు సోడాని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే మనం ఇలా వాటర్తో కూడా చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నన్నారి ఇంతే అండి కలుపుకోవడము. చాలా సింపుల్ అన్నమాట. ఒకసారి మనం నన్నారి అలాగే ఇంట్లో నిమ్మపాకము కనుక మనం రెడీ చేసుకున్నామంటే నన్నారి మార్కెట్లో తెచ్చుకోవాలి. అప్పుడు మనము చాలా సింపుల్గా దీన్ని రెడీ చేసేసుకొని మనమైతే తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు.